కేరళలో ఓ వరకట్న వేధింపుల కేసు సంచలనంగా మారింది. ఓ వీడియో కూడా వైరల్ అయింది. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళితే ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడు. పైగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే నోరు జారాడు. దీంతో ఈ వివాదం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సదరు ఎస్ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కానీ పోలీసుల కళ్ళు కప్పి నిందితుడు పారిపోయాడు. అంతే, మొత్తం ప్రభుత్వంపై పోలీసులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఈ కేసు ఇప్పుడు రోజు కేరళ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించినా కూడా నిందితుడు పారిపోవడంతో కేసు జనాల్లో నానుతోంది. ఆ సెన్సేషనల్ వరకట్న పెళ్లి పుస్తకం కథను మీరు చూడండి. కోలీకోట్కు చెందిన రాహుల్ పి గోపాల్ అనే యువకుడు జర్మనీలో ఏరోనాటికల్ ఇంజనీర్. ఇతను చదువులో ఉద్యోగంలో తోపు, కానీ ప్రవర్తనలో పెద్ద వెధవ. ఇతనికి జర్మనీలో మంచి శాలరీ వస్తోంది. పైగా పెద్ద కంపెనీయే మొత్తం రాహుల్కు సదుపాయాలు కల్పిస్తోంది. ఇతను పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చాడు. ఎర్నాకుళంకు చెందిన నేహ అనే 20 ఏళ్ల యువతతో పెళ్లి కుదిరింది. ఈమె కూడా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరికి దూరపు బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరింది. అయితే ఈ రాహుల్ ఓ మిస్టరీ పెళ్లి కొడుకు. ఇతని ఫ్యామిలీయే లపాటా కుటుంబం అని ఎవ్వరికీ తెలియదు. అయినా కూడా పాపం తెలియక 20 తులాల బంగారంతో పాటు 25 లక్షల కట్నం ఇచ్చి గ్రాండ్ గా మే 5న ఎర్నాకుళంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేశారు. ఇక జర్మనీలోనే ఉద్యోగం చేసేంత అర్హతలు నేహాకున్నాయి. ఇక చూడటానికి కూడా బ్యూటిఫుల్ గా ఉందని పెద్దగా కట్నం కూడా డిమాండ్ చేయకుండానే పెళ్లి చేసుకున్నామని మొదట రాహుల్ తల్లిదండ్రులు బంధువులందరికీ చెప్పారు. అలా మే 5న పెళ్లి జరిగిపోయింది. గురువాయూర్ ఆలయంలో బంధువుల సమక్షంలో వేడుకను జరిపించారు. ఆ తర్వాత మే 6న పలు ఆలయాలు తిరిగి వేడుకను ముగించారు. ఇక మే 7వ తేదీన శోభనం కూడా ఫిక్స్ చేశారు. ఇక 3 రాత్రులు కూడా పెళ్లి కొడుకు ఇంట్లోనే జరిగాయి. ఆ తర్వాత వరుసగా విందులు కూడా జరిగిపోయాయి. మే 13వ తేదీన నేహా ఇంట్లో పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేశారు. అది కూడా జరిగితే పెళ్లి తంతు మొత్తం ముగుస్తుంది. అంటే కొత్త బట్టలు పెట్టి విందిచ్చి కూతురుని మరోసారి అత్తారింటికి పంపుతారన్నమాట. మే 13వ తేదీన పంపడానికి మే 12వ తేదీనే పెళ్లి కూతురు నేహను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు 2 కార్లలో కోలీకోట్కు వచ్చారు. అయితే వచ్చి రాగానే కూతురును చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే నేహ కళ్ళు వాచిపోయాయి, పెదాలు చిట్లిపోయాయి, మెడ చుట్టూ గాయాలు నల్లగా కమిలిపోయి ఉంది, చేతి మీద రక్కిన గాయాలున్నాయి. ఇవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. తండ్రి పరుగున వచ్చి ఏం జరిగిందని కూతురుని అడిగాడు. మొదట చెప్పడానికి మొహమాట పడింది. కానీ తల్లి పక్కకు తీసుకెళ్లి అడగడంతో బోర్న ఏడుస్తూ రాహుల్ నన్ను కొట్టాడని చెప్పింది. పాపం. కొట్టాడా? ఎందుకు అంటే తనకు కారు కావాలని తీవ్రంగా కొట్టాడు, నాకు లవ్ అఫైర్ ఉందని బెదిరిస్తూ కొట్టాడు, ఛార్జింగ్ వైర్తో మెడకు ఉరేశాడు, నిన్ను చంపేస్తానంటూ పేకకు చుట్టి గట్టిగా లాగాడు, నేనే బలంగా ఎడమ చేత్తో వైరును లాగేశాను. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు రాహుల్ను లాక్కెళ్లారని బోరన విలపిస్తూ చెప్పింది నేహ. పెళ్ళై వారం కూడా కాలేదు, అప్పుడే ఇలా కొడతారా? నీ కొడుకు సైకోనా ఏంటని నిలదీశారు నేహ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. పక్కింట్లో ఉండేవారిని కూడా పిలిచి వీళ్ళంత నీచులో చూడండి, పెళ్ళై వారం కూడా కాలేదు అప్పుడే కొట్టారని పెదవి కనిపై ఉన్న గాయాలను చూపించి నానా రచ్చా చేశాడు తండ్రి. దానికి రాహుల్, నేను కొట్టిన మాట వాస్తవమే కానీ కారు కోసం కాదు, అదనపు కట్నం కోసం కాదు, ఏదో కోపంలో కొట్టానని ఒప్పుకున్నాడు రాహుల్. మరోసారి ఇలా జరగదని చెప్పి గదిలోకి వెళ్ళి గడియ పెట్టేసుకున్నాడు. చుట్టుపక్కల వారు కూడా రావడంతో మా వాడి తరపున సారీ చెబుతున్నామని నేహ అత్త బోకాయించింది. కానీ తండ్రి మాత్రం తన కూతురు గాయాలను ఈలోపే వీడియో తీసేశాడు, పోలీసులకు కూడా పంపించేశాడు. తన బంధువులకే కాదు పెళ్లి కుదిర్చిన వారికి కూడా పంపించి రాహుల్ ఎంత వెదవో చూడమని కాల్స్ చేసి మరీ అందరికీ చెప్పేశాడు. అది కాస్త సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్గా మారింది. కేరళలో అక్షరాస్యత ఎక్కువ ఉన్నా కూడా వరకట్నపు హత్యలు, వేధింపులు మాత్రం పీక్స్లో ఉంటాయి. ప్రతి నెలకో కేసు వైరల్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేహా వీడియో వైరల్గా మారిపోయింది. ఇంత జరిగాక కూడా నేహను నేను బాగా చూసుకుంటామని ఆమె అత్త అందరినీ బ్రతిమలాడింది. కానీ పెళ్ళైన వారానికే చంపేస్తానని మెడకు వైరు చుట్టేశాడు, పెదాల మీద రక్కాడు, కన్ను మీద గుద్దాడు. అతడు సంసారం చెయ్యనే చెయ్యడు, సైకోలా ఉన్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నేహ తల్లిదండ్రులు. అయితే ఈ స్థానిక పోలీసులు రాహుల్ పక్షాన నిలబడ్డారు. పెళ్ళై వారం కాలేదు అప్పుడే కేసు పెడతారా, అసలు మీరేం తల్లిదండ్రులు అంటూ ఎస్ఐ నోరు పారేసుకున్నాడు. సాక్ష్యం చూపించినా కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోలీసుల మీద కూడా ఉన్నతాధికారులకు, మంత్రులకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. అంతే, వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేశారు పోలీసులు. కేసును నమోదు చేసి విచారణ చేయగా రాహుల్కి ఇది 2వ పెళ్లిని తేలడంతో నేహ సహా అందరూ ముక్కున వేలేసుకున్నారు. గతంలో కూడా ఎరతపెట్టకు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు రాహుల్. ఇలానే శాడిజం చూపించడంతో సదరు యువతి పారిపోయి మరీ విడాకులు తీసుకుంది. ఆ విషయాన్ని దాచిపెట్టారు రాహుల్ కుటుంబ సభ్యులు. అయితే తీరా పెళ్లికి ముందు ఓ బంధువుకు తెలియడంతో నిలదీయగా కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. అది కూడా పెద్ద వేడుక కాదు, ఇంట్లోనే పెళ్లి కుదుర్చుకున్నాం, మరుసటి రోజే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం
చేసుకున్నామని రాహుల్ తల్లి ఉషా కుమారి బోకు మాటలు జంకింది. అయితే పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఈ వరకట్నపు వేధింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. దీంతో పలు యూట్యూబ్ ఛానళ్ల నుంచి మీడియా వరకు వారిని ఇంటర్వ్యూ చేశారు. రాహుల్ తల్లిదండ్రులు మాత్రం మా కొడుకు కొట్టడం తప్పే, కానీ అతను కొట్టిందే మాత్రం కారు కోసం కాదు, నేహ పెద్ద తాగబోతూ ఆమెకు మద్యం తాగే అలవాటుందని ఓ ఫోటోని మీడియాకు చూపించింది రాహుల్ తల్లి. ఆమెను మద్యం తాగొద్దన్నందుకు మత్తులో నోరు పారేసుకుంది, కోపంలో కొట్టాడని సూపర్ సినిమా స్టోరీ అల్లింది. ఇదే విషయంపై నేహను ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. మీరు ఆ ఫోటో చూడండి, మా అత్తగారింట్లో వేడుక పేరుతో మద్యం సీసాను టేబుల్ మీద పెట్టారు. ఆ రోజు నేను, నా మరదలు కార్తిక, మా అత్తతో పాటు మరో ఇద్దరు లేడీస్ కూడా కూర్చున్నారు. అందులో రాహుల్ సిస్టర్ కూడా ఉంది. నేను తాగనని చెప్పినా కూడా గ్లాస్ చేతిలో పెట్టి మరీ చీర్స్ చెప్పమన్నారు. సరిగ్గా అప్పుడే ఫోటో తీశారు, కానీ ఈ రోజు ఇలా దాన్ని వాడతారని నేను అస్సలు ఊహించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రీ ప్లాన్డ్గా చేశారని అర్థమవుతుందని బోరుమంది నేహ. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం రాహుల్ ప్రయత్నిస్తున్నాడు అనే వార్తలు కూడా మీడియాలో వచ్చేశాయి. అతను బెయిల్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా హంగామా చేశారు. ఇక రాహుల్ కూడా టీవీ ఛానల్తో మాట్లాడాడు. నేను నేహను కొట్టాను, కానీ కారు కోసం మాత్రం కాదని నోరు జారాడు. ఆమె తప్పుడు మనిషి, పెద్ద తాగుబోతూ. నేహను కారు కావాలని ఎందుకు అడుగుతాను? నేను ఉండేది జర్మనీలో, ఎక్కడ కారు ఏం చేసుకుంటాను? మా ఇంట్లో ఓ కారు ఉంది. నేహ తప్పుడు మాటలు మాట్లాడిందని చెప్పాడు. మరోవైపు నేహ మాత్రం వీళ్ళ ఫ్యామిలీనే పెద్ద ఫ్రాడ్లా ఉంది. జర్మనీ నుంచి ఇండియా వచ్చినప్పుడు మనం టూర్స్ వేద్దాం, ఓ లగ్జరీ కారు కావాలని నన్ను అడిగాడు. రేపు వేడుకలో మీ తల్లిదండ్రులతో చెప్పాలని నాకు చెప్పాడు. సరే లగ్జరీ కారు కావాలంటే ఎంత అవుతుంది అని అడిగాను. 20 లక్షలు అన్నాడు. అంత డబ్బు మా నాన్న దగ్గర లేదు, ఇవ్వడు, నేను కూడా అడగను. ఒప్పుకున్న బంగారం డబ్బులు నీకు ముందే ఇచ్చారు. ఇలా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అడగడం బాగాలేదని అన్నాను. నాకే ఎదురు సమాధానం చెబుతావా అని విపరీతంగా కొట్టాడు. మెడకు ఊరేస్తే నేను బలవంతంగా లాగేశాను. బాగా కొట్టిన తర్వాత మా అత్తామామ వచ్చి విడదీశారు. ఆ మరునాడు ఆ కొట్టిన విషయం చెప్పొద్దని నన్ను బెదిరించాడు రాహుల్. మరోసారి ఇక కొట్టనని బొకాయించాడు. నాకు అదే రోజు భయం వేసింది. నేను ఒక శాడిస్ట్ కుటుంబంలోకి కోడలుగా వచ్చానని భయం వేసింది. మా అమ్మకు విషయం చెప్పడంతో కేసు పెడదామన్నారు. నా భవిష్యత్తుపై వారికి బెంగ ఏర్పడిందని చెప్పింది నేహ. ఇక పోలీసులు రాహుల్ను, కుటుంబ సభ్యులను విచారించారు. కానీ ఓవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు డ్రామాలాడిన రాహుల్ తప్పించేసుకున్నాడు. ఆ మర్నాడు పోలీసులు అతను అదుపులోకి తీసుకుందామని వెళ్ళగానే లేడని, ఎటు వెళ్ళాడో తెలియదని తప్పుడు సమాచారం ఇచ్చారు తల్లిదండ్రులు. దీంతో పోలీసులు ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేయగా బెంగళూరు నుంచి వారికి సమాధానం వచ్చింది. రాహుల్ పి గోపాల్ అనే వ్యక్తి సింగపూర్ ఫ్లైట్ ఎక్కాడని తేలింది. కేంద్ర విదేశాంగ శాఖ సాయంతో విచారణ చేయగా సింగపూర్ నుంచి జపాన్ పారిపోయాడని తెలుసుకున్నారు పోలీసులు. ఈ వార్త మీడియాకు లీక్ అవడంతో పోలీసుల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటు ప్రతిపక్షాలు కూడా వరకట్న వేధింపులకు పాల్పడిన యువకుడికి వత్తాసు పలికారు. ఇప్పుడు వారి కళ్ల ముందే జర్మనీకి పారిపోయాడని ఆరోపించారు. దీంతో ఈ కేసు ప్రభుత్వం ఫెరోక్ ఏసీపీ సాజుకే అబ్రహంకు అప్పగించింది. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ చేయగా సిఐఏఎస్ శరణ్ నిర్లక్ష్యం వహించాడని అతన్ని కూడా సస్పెండ్ చేశారు ఏసీపీ. అయితే రాహుల్ కు అతని స్నేహితుడు రాజేష్ అనే వ్యక్తి సహకరించాడని విచారణలో తేలింది. రాజేష్ అనే వ్యక్తి స్వయంగా తన కారులో రాహుల్ బెంగళూరు తీసుకెళ్లాడు. అక్కడ అతని క్రెడిట్ కార్డు నుంచే సింగపూర్కు, అక్కడి నుంచి జర్మనీకి ఫ్లైట్ టికెట్లు కొన్నాడని పోలీసులు తెలిపారు. ఆ మర్నాడు రాజేష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. అయితే రాహుల్ జర్మనీకి పారిపోవడంపై నేహ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతిరణకు పోలీసులు మొదటి నుంచి నిర్లక్ష్యంగానే ఉన్నారు, మేము సోషల్ మీడియాలో పెట్టిన తర్వాతే చురుకుగా వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు నేహను ఆసుపత్రిలో చూపించారు పోలీసులు. కన్ను, మెడ, పెదవి, చెవిపై గాయాలయ్యాయని గుర్తించారు. జస్ట్ చంపలేదంతే. అయితే చెవి మీద బలంగా కొట్టాడని, దాదాపు 10 నిమిషాల స్పృహ కోల్పోయిందట నేహ. ఆ తర్వాత ఆమె మొహం మీద నీళ్లు చల్లి లేపారు. లేవగానే మళ్లీ కొట్టడం మొదలు పెట్టాడని నేహ పోలీసులకు చెప్పింది. అయితే పోలీసులు విచారణ చేసి ఇది ప్రీ ప్లాన్డ్ గా రాహుల్ కుటుంబం చేసింది, కావాలనే నేహ మద్యం తాగుతున్నట్లు ఫోటో తీశారు. అందరూ నవ్వుతూనే ఉన్నారు. పైగా రాహుల్ చెల్లెలు వయసులో చిన్న, అయినా కూడా ఆమె కూడా మద్యం తాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె తాగితే తప్పులేదు, కానీ నేహ మాత్రమే తాగుబోతులా చిత్రీకరించారు. కారు కొనిపెట్టకపోతే వదిలేయాలని ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నాం. నేహకు చెందిన 20 తులాల బంగారంతో పాటు ఆధార్ కార్డు, ఇతర విలువైన వస్తువులు రాహుల్ తల్లి దగ్గర ఉన్నాయి. వాటిని కూడా మేము తీసుకుని కోర్టుకు అప్పగిస్తాము. 25 లక్షలకు పైగా విలువైన భూమి డాక్యుమెంట్స్ కూడా వారి దగ్గరే ఉన్నాయి, కానీ అవి మా దగ్గర లేవని చెబుతోంది రాహుల్ తల్లి అని పోలీసులు మీడియాకు చెప్పారు. అయితే నేహను పెళ్లి చేసుకుని శోభనం చేశాడు రాహుల్. ఆ తర్వాత బంగారం, డబ్బు తీసుకుని వదిలేయాలని ప్లాన్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పారిపోయాడు. దీంతో కేరళ పోలీసులు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల సాయంతో బ్లూ కార్నర్ నోటీసును రాహుల్ పై జారీ చేశారు. ఎలాగైనా సరే జర్మనీ నుంచి లాక్కొచ్చి జైల్లో వేస్తామన్నారు ఏసీపీ. తప్పు చేయకుంటే పారిపోవాల్సిన అవసరం లేదు. పైగా తాను కొట్టానని ఒక మీడియాతో మాట్లాడుతూ ఒప్పుకున్నాడు. వాటిని కూడా సాక్ష్యాలుగా కోర్టులో ప్రవేశపెట్టారు
పెడతామన్నారు. మరి జర్మనీ నుంచి అసలు రాహుల్ వస్తాడా? ఖచ్చితంగా ఇతకొస్తారు పోలీసులు. ఎందుకంటే ఇక్కడ నేహ కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేశారు, అతని చెల్లితో సహా. అలాగే ఇండియా బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసేశారు. ఇప్పుడు జర్మనీ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఎలాగైనా సరే కలుగులో ఉన్న ఎలుకను లాక్కొచ్చి కోర్టులో నిలబెడతారు. కానీ అప్పటి వరకు వేచి చూడాల్సిందే. మరి పోలీసుల నిర్లక్ష్యంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.